ఉండాలనుకుంటాం కదా. అయితే ఆనందం ఎక్కడుంటుంది అంటారు? ఆనందం ఎక్కడుంటుంది? సుఖం ఎక్కడుంటుంది? సంతోషం ఎక్కడుంటుంది? శాంతి ఎక్కడుంటుంది? ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందా? డబ్బులుంటే కొనొచ్చా? ఒక పావు కేజీ ఆనందం, అర కేజీ శాంతి, కేజీ శక్తి అమ్ముతారా? అమ్ముతారా? దొరుకుతుందేంటి? ఎక్కడైనా ఏ మార్కెట్లోనైనా, ఏ మార్ట్లోనైనా, ఏ మీషోలోనైనా, ఏ ఫ్లిప్కార్ట్లోనైనా అమ్ముతారా? అమ్ముతారా? ఎక్కడైనా అమ్ముతారా? మరి ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? బీచ్కి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, అక్కడ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం, బిర్యానీ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఇంతలోనే ఒక బ్యాడ్ న్యూస్ ఎవరో వచ్చి చెప్పారు. అప్పుడు ఆ బర్గర్ మనకు ఆనందాన్ని ఇస్తుందా? ఐస్ క్రీమ్ ఆనందాన్ని ఇస్తుందా? సినిమా హాల్ ఆనందాన్ని ఇస్తుందా? బీచ్ ఆనందాన్ని ఇస్తుందా? ఆ విషయం వినగానే అవన్నీ మనకి దుఃఖంగానే కనిపిస్తాయి. ఒకవేళ వాటిలో ఆనందం ఉంటే అప్పుడు కూడా అవి ఆనందాన్ని ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఆనందం ఎక్కడుంది? వస్తువులోనా? వ్యక్తుల్లోనా? కాదు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. అల్పకాలికమైన వస్తువులు, ఒక బిర్యానీ ఉందనుకోండి కాసేపు పాడైపోతుంది, ఇంకేదో ఉందనుకోండి ఐస్ క్రీమ్ అనుకోండి కరిగిపోతుంది. అల్పమైనవి సదాకాలికమైన శాంతిని, శక్తిని, ఆనందాన్ని ఇవ్వలేవు. అవి మనలోనే పుడతాయి, మన లోపల ఉంటాయి. అవి లోపల దొరికేవి కానీ బయట దొరికేవి అయితే కాదు. అదే మీరు ఒక మంచి పని చేయండి. తెల్లవారి ముందు చక్కగా నిద్ర లేవండి టైంకి, హాయిగా రాత్రి టైంకి పడుకోండి. లేవగానే మీరు చక్కగా పుస్తకం తీసి చదవండి, చక్కగా అమ్మ పెట్టింది తినండి, అమ్మకి హెల్ప్ చేయండి. ఆ రోజు మీకు ఎంత హాయిగా ఉంటుంది. అందరికన్నా ముందు క్లాస్కి వచ్చి ప్రేయర్లో ఫస్ట్ లైన్లో నిల్చోండి, క్లాస్లో ఫస్ట్ సీట్లో కూర్చోండి, నోట్స్ అందంగా రాయండి. మీకు తెలియని ఏ ఏ పదాలు మీ టీచర్ నోటి నుండి వస్తున్నాయి అవన్నీ నోట్ చేసుకోండి. అప్పుడు మీకు వస్తుంది ఖుషి, అప్పుడు వస్తుంది మీకు ధైర్యం, అప్పుడు వస్తుంది ఆత్మవిశ్వాసం, అప్పుడు వస్తుంది నిజమైనటువంటి ఏదైతే మనం కావాలనుకున్న ఉత్సాహం, ఉల్లాసం అన్నీ వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అల్పకాలికమైన సంతోషం కోసం వాళ్ళు అక్కడికి వెళ్తే, ఇల్లు ఇక్కడికి వెళ్తే, వాళ్ళని వెక్కిరిస్తే, లేకపోతే అబద్ధం ఆడితే, గోడ గింతితే, దొంగతనం చేస్తే అవన్నీ టెంపరీ.